ర్యాన్సమ్ వేర్, అసలు ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటండి? దానివల్ల సింపుల్. మీ సర్వరో, మీ ఫైనాన్షియల్ సిస్టమ్‌లోకో ఒక మీ కీ డేటా ఎందులో అయితే ఉందో దాని మీద నేను ఒక మాల్‌వేర్ అప్లికేషన్ ద్వారా ఇట్ కెన్ బి ఎన్ ఈమెయిల్ ఆర్ స్పామ్ మెసేజ్ అటాక్ చేసేసి ఆ సిస్టమ్ మొత్తాన్ని నా కంట్రోల్‌లో తీసేసుకుంటా. మేజర్ ఫ్యాక్టర్ ఏందంటే ర్యాన్సమ్ వేర్‌లో ఏం జరుగుతుందంటే అది ఒక్కసారి అటాక్ అయిన తర్వాత మీరు దాన్ని ఏమీ చేయలేరు. అంటే మీ సిస్టమ్ మీరు ఆన్ చేయలేరు, ఆఫ్ చేయలేరు. మొత్తం డేటా సిస్టమ్ మొత్తం నా కంట్రోల్‌లో ఉంది. ఆ డేటా మీకు రిలీజ్ చేయాలి అని అంటే ఐ డిమాండ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. క్రోర్స్‌లో డిమాండ్ చేయొచ్చు, లాక్స్‌లో డిమాండ్ చేయొచ్చు. ఇది ఎలా వస్తుంది అంటే మన సిస్టంలో ఉండాల్సిన ఫైర్ వాల్ ప్రొటెక్షన్ సరిగ్గా లేనప్పుడు, అంటే చాలామంది అదే సేమ్ మిస్టేక్ చేస్తారు. యాంటీవైరస్ లాగానే మీరు ఒక కంపెనీ ఉంది, వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు, ఆ వెబ్సైట్కి ఫైర్ వాల్ పెట్టరు. ఓకే, ఈ వెబ్సైట్కి ఫైర్ వాల్ పెట్టకపోవడంతో నేను చాలామంది క్లయింట్స్ని చూసా. నేను మీకు ఒక అఫీషియల్ ఈమెయిల్కి ఒక చిన్న డబ్బా ఈమెయిల్ పంపిస్తా, దాని ద్వారా మీ వెబ్సైట్ని అటాక్ చేస్తాను. మీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడల్లా మీ కంపెనీ వెబ్సైట్ కాకుండా ఇంకేదో ఒక నాన్ సెన్స్ కనిపించేట్టుగా రీక్రియేట్ చేస్తాను. దీని ద్వారా మీ సర్వర్లోకి ఎంటర్ అవుతాను. అప్పటికే నాకు మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, క్రెడెన్షియల్స్ అన్నీ తెలుసు కాబట్టి మీది అటాక్ చేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు దాంట్లోకి నా మాల్వేర్ రిలీజ్ చేసేసి మొత్తం నా లాక్లో పెట్టేసుకుంటాను, నా కంట్రోల్లో ఉంటుంది. మీరు ఫోన్ చేసినా లేదా నేనే ఫోన్ చేసి మీ ఫైనాన్షియల్ డేటా, మీ పర్సనల్ ఫొటోస్, మీ ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి, సో దీనికి ఇన్ని లక్షలు ఇవ్వండి, ఇన్ని కోట్లు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మెనీ యంగ్స్టర్స్ టుడే. లోన్ యాప్స్ ద్వారా అదే జరుగుతుంది. వాడు ఫోన్ మొత్తం అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ఫోన్ లాక్ చేయడు. వీడు చేసే ర్యాన్సమ్ ఏంటంటే, ర్యాన్సమ్ అంటే తెలుగు సినిమాల్లో చెప్పినట్టు ఒకప్పుడు మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినాను వదలాలంటే నాకు ఇంత డబ్బులు, అదే ర్యాన్సమ్. సో ఇప్పుడు మీ ఫోన్ నా కంట్రోల్లో ఉంది, నీ ఫోటోలు వేరే వాళ్ళకి పోకూడదు, యూట్యూబ్లో పోకూడదు అని అంటే నాకు ఇంత డబ్బులు. నువ్వు ఫోన్ లోన్ కట్టలేదు, నువ్వు ఇవి కట్టు, లేదంటే మీ బంధువుల డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్స్తో పాటు నీ కాంటాక్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అందరికీ మెసేజ్ పెట్టేస్తా. సో ఈ బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ ర్యాన్సమ్. అది ఫొటోస్ మీద కావచ్చు, లోన్స్ కావచ్చు, సిస్టంలో జరగచ్చు, ఇన్ పర్సన్ కూడా వచ్చి హెరాస్ చేయొచ్చు. సో ఇవి ఏమన్నా కూడా జరుగుతాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలని అంటే మన పర్సనల్ డేటాని ఎక్కడెక్కడ పెడుతున్నాము, ఏఐ కాల్స్ తీసుకుంటున్నామా, వీడియో కాల్స్ అవాయిడ్ చేయాలి, అన్నోన్ పీపుల్తో మాట్లాడడం, చాట్ చేసేటప్పుడు కూడా మనం మాట్లాడిన తర్వాత అవతలవాడు మన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాడు మనకు తెలియదు, వాడు మన స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాడేమో మనకు తెలియదు వీడియో కాల్లో. బట్ మనకు అవేం తెలియదు కాబట్టి డిలీట్ చేసి అమ్మాయి నేను ఏం మాట్లాడాను మొత్తం ఎరేజ్ చేసేసాను, ఏం తెలియదు. ఎరేజ్ చేసింది మీ ఫోన్లో, నాట్ ఇన్ ద సర్వర్. ఓకే, ఇంకొకటి కూడా నేను విన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ, ఎక్సెల్ ఇవన్నీ ఉంటాయి. యూజువల్గా అయితే వీటిని అఫీషియల్గా మనం కొనుక్కోవాలి, ఇట్ కాస్ట్ సంథింగ్. బట్ చాలా మంది ఏం చేస్తుంటారు, ఫ్రీ వర్షన్స్ వచ్చాయని వాడుతుంటారు. ఇవి దీనివల్ల లైక్ ఇంపాక్ట్ ఎంతవరకు? రిస్క్ అంతే. ఇప్పుడు మీరు ఇండియాలో మీరు మైక్రోసాఫ్ట్ హిస్టరీ వెరిఫై చేయండి. మైక్రోసాఫ్ట్ నేను 95 ఫస్ట్ వర్షన్ నుంచి వాడడం మొదలుపెట్టా, 3.1 పక్కన పెడితే మనం వచ్చిన 11 వీటి వరకు కూడా. యూఎస్లో ప్రోడక్ట్ రిలీజ్ అయిన నెక్స్ట్ 30 minutesలో ద పైరేటెడ్ ప్రోడక్ట్ ఈజ్ ఫస్ట్ అవైలబుల్ ఇన్ ముంబై, సెకండ్ ఇన్ బెంగళూరు. మెయిన్ కాపీ కంటే ముందే మొత్తం సినిమాలో చూపిస్తారు, ఇక్కడ సినిమా మలేషియాలో ఇదైపోయిందని. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక ఒరిజినల్ వర్షన్ ఆఫ్ విండోస్ కొనాలనుకోండి సార్, 7,000, 10,000, 12,000, 5,000. ఎంఎస్ ఆఫీస్ ఇస్ మోర్ కాస్ట్లీ, 15,000 వరకు పోతుంది. నేను నా ల్యాప్టాప్కు 13,000 పెట్టుకున్నా. ఫ్రీగా కొనుక్కుంటే పోతుంది కదా, నేనే అంత బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చు కొంతమంది. మీరు ఫ్రీగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, నెంబర్ 1 మీకు అప్డేట్స్ రావు, నాకు అవసరం లేదు అప్డేట్స్ అంటారు. నెంబర్ 2 ప్యాచెస్ రావు, సెక్యూరిటీ ప్యాచెస్. అందుకే కొంతమంది సిస్టమ్స్లో కొన్ని రోజులు ఫ్రీ వర్షన్ వాడిన తర్వాత అందులో మీరు ఫైల్ సేవ్ చేయలేరు, సిస్టమ్ వాల్పేపర్ మార్చలేరు, యాక్టివేషన్ కీ ఉండదు, ఏమీ చేయలేము దాని సిస్టమ్ని, ఊరికే డబ్బా కింద వాడాలి. దీనివల్ల ఏమవుతుంది, మీకు యాంటీవైరస్లు పనిచేయవు, ఫైర్ వాల్ రాదు, బ్లాక్ చేయలేరు, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. మొత్తం మీద ఒక ప్రాబ్లమాటిక్ డివైస్ని నా చేతిలోనూ నా ముందు పెట్టుకొని కూర్చున్నా. అందుకే మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ వచ్చేటప్పుడే లైసెన్స్డ్తో వస్తున్నాయి. ఇప్పుడు వాడు ఛార్జ్ చేయడమే దానికి ఛార్జ్ చేస్తారు ఇంటర్నల్గానే. కానీ జనాలు ఏం చేస్తారు, అన్న 10,000 నువ్వు కట్ చేసేయి అన్న, నాకు ఏమొద్దు, నాకు మొత్తం ఫార్మాట్ చేసేసి ఇచ్చేయడం. వాడేం చేస్తాడు, షాప్ వాడు దాన్ని మొత్తం తీసుకొని, కంపెనీ ఇచ్చింది ఇది, కంపెనీకి లాస్. ఇప్పుడు వీడి దీన్ని లైసెన్స్ పక్కన పెట్టేసుకొని పెన్ డ్రైవ్లోకి బ్యాక్ చేసుకొని వీడి దీన్ని ఇంకోటికి 13,000 అమ్ముతాడు. వీడేం చేశాడు కదా, డాస్ వర్షన్లో బేసిక్ సిస్టమ్ కొన్నాడు. సో వీడు రిస్క్ కొనుక్కున్నాడు, వాడు సెక్యూరిటీ కొనుక్కునేసినాడు, కంపెనీకి లాస్, బెనిఫిట్ షాప్ వాడికి, వీడి హిట్. ఓకే, సో అట్లా ఎప్పుడూ చేయకూడదు యాక్చువల్గా.
కొంటే లైసెన్స్డ్ కొనాలి. ఫోన్ కొన్నప్పుడు కూడా వీ షుడ్ బై ఏ ప్రొటెక్షన్. 2 లక్షల రూపాయల ఫోన్కి 10,000 5,000 పెట్టి స్క్రీన్ గార్డు, టెంపర్డ్ గ్లాసు, చొక్కా, ప్యాంటు అన్నీ వేస్తాం. పైన ఇన్ని వేసినప్పుడు లోపల ఫీవర్ రాకుండా టాబ్లెట్ వేసిస్తే పోయే కదా. అది మాత్రం అది తప్ప అన్నీ చేస్తాం మనకి.